హౌ టు రైట్ ఏ మెమోరాండం. మెమోరాండాన్ని ఎలా రాయాలి? మెమోరాండం రైటింగ్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి మెమోరాండం రాయడానికి అని చెప్పి. ఏ మెమోరాండం పేపర్స్ కమ్స్ విత్ ద ఫాలోయింగ్ పార్ట్స్. మెమోరాండం పేపర్స్లో ఈ కింద ఉండేటటువంటి పార్ట్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నాను. అందులో ఫస్ట్ పార్ట్ ఏంటి అని చేస్తే కనుక ద హెడర్ అన్నమాట. ద హెడ్ సెగ్మెంట్ కెన్ బి స్ప్లిట్ ఇంటూ 4 పార్ట్స్. హెడ్ సెగ్మెంట్లోనే 4 పార్ట్లు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అందులో ఏంటి అని చూస్తే కనుక ఫస్ట్ 1, 2, తర్వాత ఫ్రమ్, తర్వాత డేటు, సబ్జెక్టు. 2లో ఎంటర్ ద రిసిపెంట్స్ నేమ్ అండ్ పొజిషన్. అసలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్ని, పొజిషన్ని పెట్టమని అంటున్నారు. అలాగే ఫ్రమ్లో ఎంటర్ ద సెండర్స్ నేమ్ అండ్ పొజిషన్. సెండర్ యొక్క నేమ్ని, పొజిషన్ని మనం ఫ్రమ్లో మనం ఎవరు పంపుతున్నామో వాళ్ళది. తర్వాత డేటు, ఎంటర్ ద డేట్ ఆఫ్ సెండింగ్, ఏ రోజు పంపిస్తున్నారో ఆ రోజుది. తర్వాత 4th వన్ సబ్జెక్ట్, ఎంటర్ ఏ షార్ట్ రీజన్ ఫర్ ద మెమో. ఒక లైన్లో వచ్చేలాగా చిన్న కారణాన్ని సబ్జెక్ట్లో పంపించండి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ బి చూడండి, ఓపెనింగ్ సెగ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే కనుక ద ఓపెనింగ్ షుడ్ కంటైన్ ఏ బ్రీఫ్ వర్షన్ ఆఫ్ వై దిస్ మెమో ఈజ్ నెసరీ. సో ద రిసిపెంట్ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఓపెనింగ్ సెగ్మెంట్లో ఏముంటుందంట, అసలు ఇది ఏం కలిగి ఉంది, ఈ మెమోరాండం అనేది ఎందుకు ఇది అంత ఇంపార్టెన్స్ ఉంది అనే దాన్ని తెలియజేస్తుందట. ఇలా చూడగానే మనకి అర్థం కావాలి వాళ్ళు ఎందుకు ఈ మెమోరాండంని పంపించారు ఏంటి అని చెప్పి, దాని యొక్క అవసరం ఏంటి అనే దాన్ని తెలుపుతూ ఉంటుంది. నెక్స్ట్ సిలో కాంటెక్స్ట్ అన్నమాట. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఆర్ సర్కమ్స్టెన్సెస్ ఫర్ ద మెమో దే కెన్ బి లిస్టెడ్ ఇన్ దిస్ సెక్షన్. మరి ఇక్కడ మనం ఏదైనా స్పెసిఫిక్ అయినటువంటి రీజన్ కానీ లేకపోతే సర్కమ్స్టెన్సెస్ కానీ ఏమైనా మెమోకి ఉంటే కనుక అవి ఈ సెక్షన్లో మనం చెప్తామని చెప్పి చెప్తున్నారు. కాంటెక్స్ట్లో ఏ సందర్భంలో పంపిస్తున్నామో దాన్ని ఇక్కడ తెలియజేస్తామని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ డీలో చూడండి, యాక్షన్ సెగ్మెంట్. ద సెగ్మెంట్ షుడ్ బి యూజ్డ్ టు ఇన్స్ట్రక్ట్ ద రిసిపెంట్ ఆన్ ఎనీ స్టెప్ టు బి టేకెన్ ఆర్ టాస్క్ టు బి పెర్ఫార్మ్డ్ రిలేటెడ్ టు ద కాంటెక్స్ట్ ఆర్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద మెమో. ఈ సెగ్మెంట్లో మనకి ఏం తెలియజేస్తారంటే ఏ పని చేయాలో, రిసిపెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఏ స్టెప్ను తీసుకోవాలో, ఏ టాస్క్ని పెర్ఫామ్ చేయాలో, ఏ పని చేయాలో ఆ పనికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ని మనకి ఇందులో తెలియచెప్తారన్నమాట. సబ్జెక్ట్ ఆఫ్ ద మెమో అంటారు దీన్ని. వన్ షుడ్ బి క్లియర్ అండ్ స్పెసిఫిక్ అబౌట్ దిస్ టాస్క్ టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూజన్ లెటర్ ఆన్. అందుకని ఈ టాస్క్ని మనం పెర్ఫామ్ చేయాలంటే ఎలా ఉండాలి, క్లియర్గా స్పెసిఫిక్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. పని చేయమని చెప్పామంటే అది చేయడానికి మనకి స్పష్టత ఉండేలాగా ఆ పని చెప్పాలని చెప్పి చెప్తున్నారు. వాటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలి. నెక్స్ట్ సమ్మరైజింగ్. వైల్ మెమోస్ షుడ్ బి షార్ట్, సమ్ కెన్ రిటర్న్ అవుట్ టు బి రాదర్ లాంగ్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ ఇన్ క్వశ్చన్. అయితే మెమోస్ ఎలా ఉండాలి, షార్ట్గా ఉండాలి. అలా అయితే ఏమైనా సరే మనకి లాంగ్ బేస్డ్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి కనుక అలాంటి మనకి దారి తీసేలాగా ఆ క్వశ్చన్ అసలు దేని మీదకైనా ఏ విషయం మీదైనా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ అవుట్ చేసేలాగా ఉండాలి అని చెప్తున్నారు. ఇన్ సచ్ కేసెస్ ఏ మెమో షుడ్ ఆల్సో క్యారీ ఏ సమ్మరీ టు హెల్ప్ ద రిసిపెంట్ ఆర్ రిసిపెంట్స్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ వై. అలాంటి సమయాల్లో మనకి ఈ సమ్మరీ ఉపయోగపడుతుంది. ఒక సమ్మరీని కరిగిస్తే కనుక ఆ సమ్మరీ ద్వారా, సారాంశం ద్వారా రిసిపెంట్కి అర్థమవుతుంది. ఒక పెద్ద ఏదో ఒక సారాంశం ద్వారా మన విషయాన్ని తెలియజేస్తూ ఉంటామని చెప్పి చెప్తున్నారు. దానికే సమ్మరైజింగ్ అని పేరు పెట్టారన్నమాట. అంటే సారాంశం అంతా తెలియజేస్తే ఏదో విధంగా వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి. నెక్స్ట్ వచ్చి డిస్కషను. ఇఫ్ నెసరీ వన్ కెన్ టాస్ దిస్ సెగ్మెంట్ టు కన్వే ద వేరియస్ ఐడియాస్ దట్ లెడ్ టు ద రీజన్ ఫర్ దిస్ మెమో అండ్ ద పాసిబుల్ పాలసీ బిహైండ్ ఇట్. ఇంకో డిస్కషన్ అంటే ఏంటి, మామూలుగా దేని గురించి అయినా చర్చించుకుంటే మనకి డిస్కషన్ అని వస్తూ ఉంటుంది. ఏదైనా అవసరం ఉందనుకోండి, మనకి ఏదైనా ఒక సెగ్మెంట్ని లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని తెలియచేయడానికి వేరే ఐడియాస్, ఒక పని చెప్పారనుకోండి దాన్ని చేయడానికి వేరే ఐడియాస్ ఏమున్నాయి, అలాగే దాన్ని ఈ పని చేయడానికి గల
కారణాలు ఏంటి, ఈ మెమో తయారవడానికి గల ఏ కారణం చేత ఈ మెమోని తయారు చేశారు, మనకి దీని వెనకాల ఉన్నటువంటి ఏ పాలసీ వల్ల మనం ఈ మెమోని తయారు చేసాము అనేదంతా కూడా డిస్కషన్ అంతా కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ జీలో చూడండి, క్లోజింగ్ సెగ్మెంట్. This segment should end the memo politely and in a positive note to help initiative whatever the action may be required. క్లోజింగ్ సెగ్మెంట్లో ఎలా ఉండాలి, క్లోజింగ్ సెగ్మెంట్ ఎలా ఉండాలట, పొలైట్గా ఉండాలి. మనం ఏదైనా ఆ సెగ్మెంట్లో చెప్పినటువంటి పనికి ఇనిషియేషన్ తీసుకొని ఎలా ఉండాలి అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద యాక్షన్ని మనం ఇనిషియేషన్ తీసుకోవడం అని అంటాం. అంటే వెంటనే మనకి అది చదవగానే ఓహో మనం ఈ పని చేయాలని అనిపించాలన్నమాట, ఇనిషియేటివ్ తీసుకునేలా ఉంటాయి. అందుకని ఆ విధంగా ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి మనకి దారి చూపేలా ఉండాలి. ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ ఎనీ నీడెడ్ అటాచ్మెంట్స్ సపోర్టింగ్ ద కంటెంట్ ఇన్ ద మెమో బీ డిస్ప్లేడ్ యాజ్ వెల్. అలాగే మనకి ఏమైనా అటాచ్మెంట్స్ కానీ సపోర్టింగ్ కంటెంట్ కానీ ఏమైనా ఉంటే మెమోలో డిస్ప్లే అయ్యేలాగా మనం కనిపించేలాగా పెట్టండి అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్స్ టు రిమెంబర్ బిఫోర్ సెండింగ్ మెమో. మనం మెమోని పంపించే ముందు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, ఈ మెమోరాండమ్ షార్ట్ ఫర్ ద మెమో ఈజ్ జస్ట్ ఏ మెసేజ్ దట్ ఈజ్ గివెన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ టు అనదర్ ఫర్ ఇన్ఫార్మింగ్. మరి మెమోరాండమ్ ఎలా ఉండాలట, ఎంతసేపు చిన్నగానే ఉండాలి, పెద్దగా రాసేవని ఏం చెప్పట్లేదు. ఏదైనా ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగించేది ఏంటి, మెమోరాండమ్ అవుతుంది. అండ్ దేర్ హ్యావ్ బీన్ ఏ లాట్ ఆఫ్ చేంజెస్ టుడే. చాలా చేంజెస్ ఉన్నాయి మనకి ఇందులో. దెర్ ఈజ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని ఏమని చెప్తారట, ఎంఓయు మోవ్ అని చెప్తాము. ఇట్స్ హెల్ప్స్ టు మేక్ ద మ్యూచువల్ అగ్రిమెంట్ ఆన్ ద యాక్షన్స్ టేకెన్. మరి ఇది దేనికి సహాయపడుతుంది, మ్యూచువల్గా ఒకళ్ళొకళ్ళు మ్యూచువల్గా అంటే వీళ్ళు వాళ్ళ అగ్రిమెంట్కి రావడానికి ఉపయోగపడేటటువంటిది, ఒక చర్యను తీసుకోవడానికి ఉపయోగపడేటటువంటిది మనం మ్యూచువల్ అగ్రిమెంట్ అని చెప్పి అంటూ ఉంటాం. However, there are cases where you need to be very careful about the way you format a memo. అందుకని ఏది ఏమైనట్టు కూడా దెర్ ఆర్ కేసెస్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మీ యొక్క ఫార్మేట్ ఆఫ్ ద మెమోని కూడా చాలా జాగ్రత్తగా రాయండి. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ హ్యావ్ టు బీ రిమెంబర్డ్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుంచుకోవాలి. ద సబ్జెక్ట్ లైన్ మస్ట్ బి క్లియర్ అండ్ స్పెసిఫిక్. సబ్జెక్ట్ లైన్ ఎలా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, ఏదో ఒక విషయాన్ని తెలియచేసేలాగా ఉండాలి. ఇన్ సచ్ ఏ వే దట్ ద రిసిపెంట్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ అబౌట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ లైన్ ఇట్ సెల్ఫ్. అయితే అలా చేయడం వల్ల రెసిపెంట్ అర్థం చేసుకుంటాడట యాక్చువల్లీ అబౌట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ లైన్ ఇట్ సెల్ఫ్. ఒక్కసారి సబ్జెక్ట్ లైన్ చూడగానే ఓహో ఈ విషయం గురించి చెప్తున్నారా అని చెప్పి మనకు అర్థమైపోవాలి. ఆ విధంగా ఉండాలి సబ్జెక్ట్ లైన్ అనేది. లెంతీ మెమోస్ ఆర్ సో బోరింగ్ సిన్స్ యూజువల్లీ పీపుల్ ప్రిఫర్ టు గెట్ ఇట్ విత్ ఇన్ ఏ షార్ట్ మెటర్ డెలివరీ. మనకి ఎంతసేపు పెద్ద పెద్ద మెమోస్ రాస్తేనట చదవడానికి జనానికి ఇసుకొస్తుంది కనుక అందుకని ఒక చిన్న మ్యాటర్లో చెప్పాల్సినటువంటి విషయాన్ని తక్కువగా ఉండే ఒక షార్ట్ ఫామ్లో తెలియచేయడానికి ప్రయత్నించండి. వైల్ అడ్రస్సింగ్ ద రిసిపెంట్ ఆల్వేస్ రైట్ ఇన్ అన్ యాక్టివ్ వాయిస్ అండ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్. ఎప్పుడైనా అడ్రస్ చేసేటప్పుడు మన యాక్టివ్ వాయిస్లో అలాగే ఫస్ట్ పర్సన్లో మనం అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. ద లాంగ్వేజ్ యూజ్డ్ మస్ట్ బి ఫార్మల్ అండ్ షుడ్ నాట్ బి బ్రింగింగ్ ఫ్రెండ్లీ అండ్ స్లాంగ్ వర్డ్స్ ఇన్ బిట్వీన్. ఇంతసేపు మనకి ఫార్మల్ లాంగ్వేజ్ని ఉపయోగించాలి, మనం ఉపయోగించేటటువంటి మామూలుగా మన రోజు డైలీ లైఫ్లో ఉపయోగించేటటువంటి స్లాంగ్ వర్డ్స్ని ఉపయోగించొద్దని చెప్తున్నారు. ఐ వాంట్ లుక్ ప్రొఫెషనల్ దట్ వే. మరి ఇట్ వాంట్ లుక్ ప్రొఫెషనల్ దట్ వే అంటే అలాగని చెప్తే బాగా ప్రొఫెషనల్గా ఉండాలని కాదు అని చెప్తున్నారు. కానీ ఫార్మల్గా మర్యాదపూర్వకంగా ఉంటే మంచిది అని చెప్పి